ఈరోజు మనం నేర్చుకొనబోతున్నటువంటి పాఠం పేరు 'ప్రేమంటే ఏమిటి? ఎవరు ప్రేమికులు?' జాగ్రత్తగా ఆలకిద్దాం. ప్రేమంటే ఏమిటి? ఎవరు ప్రేమికులు? రైట్. మీరు వింటున్నారో లేదో మాకు అర్థం కావటం కోసం మీలో ఎవరైనా ఒకరు నేను చెప్పబోయే రిఫరెన్స్‌లను చదవవలసిందిగా కోరుచున్నాను. ప్రియులారా, ఈరోజు సమాజంలో ప్రేమ గురించి సరైన అవగాహన అందరికీ లేదు అని మనం చెప్పక తప్పదు. ఈ పాఠం విన్న తర్వాత మనమే చెబుతాము. నిజమే, ప్రేమ గురించి ఎవరికీ తెలీదు. బైబిల్‌లో చెప్పింది, బైబిల్‌లో దేవుడు వ్రాయించింది, ఈరోజు నేను తెలుసుకున్నాను అని మీరనుకుంటారు. ప్రియులారా, ప్రేమ గురించి ఈ సమాజం ఎంతగా ఆలోచన చేస్తుంది అనంటే, ఎక్కువగానే ఆలోచన చేస్తుంది. కానీ ప్రేమ గురించి తెలియట్లేదు సమాజానికి. ప్రేమ పేరుతో సినిమాలు ఎన్నో చిత్రీకరిస్తున్నారు సినిమాలు. ప్రేమ పేరుతో ఎన్నో కవిత్వాలు వ్రాస్తున్నారు. ప్రేమ పేరుతో ఎన్నో పద్యాలు కూడా సమాజం లోకానికి పరిచయం చేసింది. ప్రేమ పేరుతో ఎన్నో కొటేషన్‌లు కూడా సమాజంలో షేర్స్ అవుతున్నాయి. ప్రేమ పేరుతో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కాలాన్ని గడుపుతున్నారు అని కూడా మనం తెలుసుకుంటున్నాం. కానీ ప్రేమ గురించి సమాజానికి తెలీదు. ప్రేమంటే ఇది అని ఒక డైరెక్టరు సినిమా తీసి ఉండుంటే, సినిమాలు తీశారు కాదనట్లేదు. ఇది అని ఒక డైరెక్టర్ ఖచ్చితంగా సినిమా తీస్తే, ఆ సినిమాకి ఒక హీరో యాక్ట్ చేస్తే, ఆ హీరో తరపున ఒక హీరోయిన్ కూడా సహనటిగా ఉంటే, దానికి ఒక నిర్మాత ప్రొడ్యూస్ చేస్తే, ఇక ప్రేమ పేరుతో ఇంకొక రెండో సినిమా రాకూడదు. కానీ నేడు చూడండి, ప్రేమ పేరుతో ఎన్ని సినిమాలు వస్తున్నాయో. లవ్ మూవీస్ అని మనం యూట్యూబ్‌లో చూసినా, లేదా గూగుల్‌లో చూసినా లక్షల్లో వస్తాయి. వేలల్లో వస్తాయి. లేదు మన తెలుగులో వందల్లో వస్తాయి. అయితే ఇన్ని వేల సినిమాలు ప్రేమ పేరుతో వచ్చాయి అనంటే, ఒక సినిమాలో సరైన ప్రేమ లేదని ఇంకో సినిమా వచ్చింది అన్నమాట. ఇలా ప్రేమ పేరుతో సినిమాలు తీస్తున్నారు. ప్రేమ పేరుతో పద్యాలు రాస్తున్నారు. ప్రేమ పేరుతో పాటలు కూడా వల్లిస్తున్నారు, పాడుతున్నారు. ఇలా ప్రేమ అనేది ఈ లోకంలో చెప్పకుండగానే ఒక బిజినెస్ అయిపోయింది. ఒక డైరెక్టర్‌కి అది బిజినెస్ అయిపోయింది. ఒక హీరోకి అది బిజినెస్ అయిపోయింది. ఒక నిర్మాతకి అది బిజినెస్ అయిపోయింది. ఇంకొంతమంది ఇది మాకు జీవితం అయ్యింది అని చెప్పుకుంటున్న ప్రేయసి, ప్రియులను మనం ఆలోచన చేయగలిగితే ప్రేమికుడు, ప్రేయసి వీరిద్దరూ కూడా మేము ప్రేమించుకున్నాము అని చెప్పేవారు కూడా, ఇంతకీ వీరు నిజంగానే ప్రేమించుకున్నారా? లేదా నటిస్తున్నారా? అనేది కూడా ఈ పాఠం వింటే మనకర్థమవుతుంది. జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు యువతీ యువకులు ప్రేమ పేరుతో తప్పు దారిన పడుతున్నారు అని మనం ఖచ్చితంగా చెప్పాలి. మీలో ఎవరైనా యవనస్తులు ఉంటే, మీలో ఎవరైనా యవనస్తులు ఉంటే ఖచ్చితంగా నేను చెప్పే ప్రతి మాట సుస్పష్టంగా వినండి. మేము యవనస్తులము కాదు అని ఒకవేళ పెద్దవారు గనక మీలో ఉండుంటే, మీరు కూడా మీ పిల్లలకు ఈ విషయాలు నేర్పించుకోవాలి కాబట్టి సుస్పష్టంగా, క్లారిటీగా వినండి. పెళ్లి కాని వారు ఉండుంటే, అబ్బో! ప్రేమ పేరుతో నేను పెళ్లి చేసుకుంటమేంటి అనే విషయాల మీద మీరు శ్రద్ధగా వినాలి కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకవేళ పెళ్లి అయిపోయిన వారు ఉండుంటే, మీ కజిన్స్‌తో, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో, లేకపోతే మీ రిలేటివ్స్ ఎవరైనా, వారు కూడా పెళ్లి కాబోయేవారు కాబట్టి, వారికి ఈ మాటలు మీరు అందించేటట్టుగా బాధ్యత వహించండి. రైట్.
ఇది నాకు కాదు పాఠం అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. తెలుసుకోవాలి, సమాజానికి తెలియజేయాలి. ఇదే మన పని. రైట్. ఈరోజు ప్రేమ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ప్రేమ గురించి సమాజాన్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సమాధానాలు చెబుతుంటారు. చిన్న పిల్లల్ని అడిగితే వాళ్ళ కోణంలో వాళ్ళు చెబుతారు. పెద్దవారిని అడిగితే వారి కోణంలో వారొక రకమైన సమాధానం చెబుతారు. ఇక వృద్ధులను అడిగితే వారి కోణంలో వారిదొక సమాధానం ఉంటుంది. ఒక్కొక్కరి సమాధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. స్త్రీలను అడిగితే ఒకలా ఉంటుంది. పురుషుల్ని అడిగితే ఒకలా ఉంటుంది. పోలీసు వాళ్ళని అడిగితే ఒకలా ఉంటుంది. డాక్టర్‌లని అడిగితే ఒకలా ఉంటుంది. ఇంజినీర్‌లని అడిగితే ఒకలా ఉంటుంది. సైంటిస్ట్‌ని అడిగితే మరొకలా ఉంటుంది. ప్రేమ గురించి ఈ సమాజంలో పుట్టుకొచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా చెబుతుంటే, మరి ప్రేమంటే ఏంటో మనకెలా అర్థమవుతుంది? ఇప్పుడు నేను చెబుతున్నదేంటంటే, ప్రేమంటే ఏంటి? ప్రేమ గురించి మనకు తెలియాలి కదా! రైట్. ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాస్తూ ఏమని చెప్పారో ఒక మాట మనమందరం చదువుకుందామండి. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఎన్నవ వచనము అనంటే 11, 12 వచనములు కలిసి ఉన్నాయి కదా! అది చదువుకుందాం. ఎవరైనా ఒకరు చదవండి తెలుగులో. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనములు కలిసున్నాయి. చదవండి. నీ యవ్వనమును బట్టి నీ ఎవడును నిన్ను యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము తృణీకరింపనీయకుము గాని గాని మాటలలోను మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రేమలోను ప్రేమలోను విశ్వాసములోను విశ్వాసములోను పవిత్రతలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఏమంటున్నారంటే మాదిరిగా ఉండాలి అని చెబుతున్నారు. మాదిరి అంటే ఏంటండి? రోల్ మోడల్. మనం మరొకరికి రోల్ మోడల్‌గా ఉండాలి. మనల్ని చూసి వారు నేర్చుకోవాలి. మాదిరి అని అంటున్నాం దీన్ని. ఆలోచన చేయండి. మనం చక్కగా చదువుకుంటే మరొకరికి మనం రోల్ మోడల్‌గా ఉంటాం. మనం చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకుంటే మరొకరికి రోల్ మోడల్‌గా ఉంటాం. మనం ఒక రాజకీయవేత్తగా మారితే మన క్రింద ఉన్నటువంటి నియోజకవర్గాల వారికి మనం రోల్ మోడల్‌గా ఉంటాం. మనం చక్కగా ప్రేమిస్తే కాబోయే ప్రేమికులకి మనం రోల్ మోడల్‌గా ఉంటాం. అర్థమవుతుంది కదా! ఎందులో రోల్ మోడల్‌గా ఉండమని పౌలు గారు చెబుతున్నారు అనంటే, మాదిరిగా ఉండమని చెబుతున్నాడు అనంటే, మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, మరి ముఖ్యంగా మనం నేర్చుకుంటున్న ప్రేమలోను. ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. అంటే మనం ఎలా ప్రేమిస్తున్నామో, మనం ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నామో, ఈ ప్రేమను చూసి మిగతా వారు కూడా నేర్చుకుంటారు. నేర్చుకోవాలి కూడా. ఇప్పుడు నేను వాక్యం చెబుతున్నాను. మీరు కూడా నన్ను చూసి వాక్యం నేర్చుకుంటున్నారు. అలాగే మీ సంఘాల్లో ఉన్నవారు ప్రార్థనలు చేస్తుంటారు. వారిని చూసి మీరు ప్రార్థనలు నేర్చుకుంటారు. కొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు శృతిలో. వాళ్ళని చూసి మీరు కూడా పాటలు చక్కగా శృతిలో పాడగలుగుతారు. అలాగే మనం చక్కగా ప్రేమిస్తే, ప్రేమని మనం అర్థం చేసుకుంటే, ప్రేమ కలిగి మనం జీవిస్తే, మనల్ని చూసి మిగతా వారు కూడా ప్రేమను అర్థం చేసుకోగలుగుతారు. మనలా ప్రేమించగలుగుతారు. మరి అలా మనం మరొకరికి ప్రేమ విషయంలో మాదిరిగా ఉండాలి అనంటే, మనం మరొకరికి ప్రేమ విషయంలో మాదిరిగా ఉండాలనంటే, మరి మనం వారికి ప్రేమలో మాదిరిగా ఉండాలంటే, మరి మనకి ప్రేమంటే ఏంటో తెలియాలి కదా! అది ప్రేమంటే ఏంటో తెలియనప్పుడు మనం మాదిరిగా ఎలా ఉండగలుగుతాం? కాబట్టి ప్రేమంటే ఏంటో మనం తెలుసుకోవాలి. రైట్. చూద్దామండి. ఆలోచించండి. ప్రేమంటే ఏంటి? వన్ వర్డ్ ఆన్సర్ కరెక్ట్‌గా ఇదేనండి ప్రేమంటే అని ఎవరైనా చెప్పగలరా? ప్రేమంటే ఇదండి. ఇది ప్రేమండి అని
చెప్పటానికి దేవుడు ఏదైనా మనకి బైబిల్‌లో వన్ వర్డ్ ఆన్సర్ ఏదైనా ఇచ్చాడా? బైబిల్‌లోనికి వెళ్లి ఆలోచించేద్దాం. క్వెషన్ పెట్టుకోండి సబ్‌టైటిల్‌గా. టైటిల్ ఏమో ప్రేమంటే ఏంటి? ఎవరు ప్రేమికులు? సబ్‌టైటిల్ ప్రేమంటే ఏంటి? దీన్ని మనం ఆలోచించేస్తున్నాం. రైట్ నౌ యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చదువుకుందాం. దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. రైట్. ఎవరో చదువుతున్నారు. పెద్దవాళ్ళు చదువుతున్నారు కదా! చిన్నవాళ్ళు కొంచెం సైలెంట్‌గా ఉండండి. పెద్దవాళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? రైట్. రైట్. అమ్మ చదవండమ్మ ఒకసారి 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఇక్కడ చూడండి. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. ఇక్కడ స్వరూపం గురించి చెప్పటం జరుగుతుంది. దేవుడు ప్రేమా స్వరూపి. అంటే ప్రేమకి స్వరూపం ఉందా? ఆలోచించేయండి. అంతే కదా! ప్రేమకి స్వరూపం ఉందా? మీకు ఒక విషయం చెబుతానండి. కుర్చీ స్వరూపం ఉందా? చైర్ అంటాం కదా! CHAIR. కుర్చీ స్వరూపం ఉందా? ఉంది. 4 కాళ్ళు దానికుంటాయి కదా! జంతువులు ఆలోచించేద్దాం. ఒక గేదె ఇంగ్లీష్‌లో బఫెలో. దానికి స్వరూపం ఉందా? ఉంది. నల్లని స్వరూపం, నల్లని చర్మం, 2 కొమ్ములు, 4 కాళ్ళు, ఒక తోక, డెక్కలు చీలినటువంటి పాదాలు. దీని స్వరూపం బఫెలో. అంటే ఇది చెప్పగానే మీకేం గుర్తొస్తుంది? బఫెలో గుర్తొస్తది. గేదె గుర్తొస్తది. అదే ప్లేస్‌లో వైట్ పెట్టాననుకోండి, తెల్లని చర్మం అన్నాననుకోండి, మీకేం గుర్తొస్తది? చెప్పండి ఎవరైనా ఒకరు. ఆవు. ఎవరు చెప్పారు? చెప్పారా మీరు కాన్ఫిడెన్స్? ఆవు. ఒకవేళ తెల్లగా ఉందనుకోండి, అది ఆవు. ఇంకొకటి చెప్తానండి స్వరూపం గురించి. అదేంటంటే చక్కగా మెడ మీద జూలుంటుంది. ఈ పంజా విప్పగానే పెద్దదిగా కనబడుతుంది. బ్రౌన్ కలర్‌లోను, యెల్లో కలర్‌లోను ఉంటుంది. అడవిలో ఉంటూ తిరిగేది. 4 కాళ్ళే ఉంటాయి. ఒక తోకుంటుంది. గర్జిస్తే మాత్రం స్వరం గంభీరంగా ఉంటుంది. స్వరూపం చెప్పాను గదా! ఇప్పుడు దాని పేరు చెప్పండి. సింహం. సింహం. అంటే స్వరూపం చెప్పగానే మీకు పలానాది అని మీకు గుర్తొస్తుంది. ఒక చెట్టు దాని నీడ కింద పడుతుంటుంది. సూర్యుని వెలుగుకి దాని నీడ కిందకొస్తది. ఆ నీడను చూసి ఇది చెట్టు అని చెప్పగలుగుతున్నాం. మనం చెట్టును చూడకపోయినా నీడను చూసాం. స్వరూపాన్ని చూసి చెట్టు అని చెబుతున్నాం. నీడను చూసి సింహం అని చెబుతున్నాం. నీడను చూసి జింక అని చెబుతాం. నీడను చూసి పిల్లి అని చెబుతాం. నీడను చూసి మనం కుర్చీ అని చెబుతాం. నీడను చూసి అంతస్తులు ఇది 10 అంతస్తుల బిల్డింగ్, 11 అంతస్తుల బిల్డింగ్, 20 అంతస్తుల బిల్డింగ్ అని నీడను చూసి మనం చెప్పగలుగుతాం. నీడను చూస్తే, స్వరూపాన్ని చూస్తే మనకి పలానాది గుర్తొస్తుంది కదా! అలాగే ఇప్పుడు ప్రేమ అనేది స్వరూపం. ప్రేమ అనేది స్వరూపం. ప్రేమగా ఉంది. ఏంటది అని అడిగితే ఇప్పుడు మనం చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఇక్కడ అంటున్నాడు దేవుడు ప్రేమా స్వరూపి. అంటే ఈ స్వరూపం దేనికుంది? ఈ రూపం దేనికి ఉంది అనంటే దేవునికి ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడన్నమాట? అక్కడే చూడండి. దేవుడు ప్రేమా స్వరూపి అన్న దగ్గర ఫుట్‌నోట్‌లో 1 అన్న దగ్గర ఏమని ఆన్సర్ ఉందో మీరు చదవండమ్మా అక్కడ ఉన్నదేంటో చదవండి. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్‌లో చదవండి. నౌ యూ కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముందో ఒకసారి మీరు చూడండి. బికాజ్ గాడ్ ఈజ్ లవ్ అని ఉంటుంది. గాడ్ ఈజ్ లవ్. ఇదేంటి? గాడ్ ఈజ్ లవ్ అంటే
ప్రేమ అంటేనే దేవుడా? నేను అశోక్ సుందర్‌శాలిగా ఉన్నాను. హూ ఈజ్ అశోక్ సుందర్‌శాలి? క్వెషన్. ఇప్పుడు ఆన్సర్ ఈస్ ద ఏంటి ఇప్పుడు ఆన్సర్? అశోక్ సుందర్‌శాలి ఈజ్ ఏ హ్యూమన్. అలాగే ఆహ్, బఫెల్లో ఈజ్ ఏ ఈజ్ యాన్ యానిమల్. అలాగే పికాక్ ఈజ్ పికాక్ ఈజ్ ఏ బర్డ్. అలాగే ఒక డాల్ఫిన్, డాల్ఫిన్ ఈజ్ ఏ చెప్పండి ఇప్పుడు డాల్ఫిన్ ఈజ్ ఏ ఫిష్. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు. మళ్ళీ మళ్ళీ ఇంగ్లీష్‌లో చెప్తున్నాడేంటి బాబు అశోక్ బాబు తెలుగులో మేమందరం కూర్చుంటే ఇంగ్లీష్ ఏం చెప్తున్నాడు అనుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ బైబిల్‌లో ఏముందో మీకు చెబుతున్నా. అశోక్ ఈజ్ ఏ హ్యూమన్ అంటే అశోక్ అంటే మనిషి. డాల్ఫిన్ అంటే చేప. పికాక్ అంటే నెమలి. నెమలి అంటే పక్షి. అలాగే బఫెల్లో గేదె. గేదె అంటే జంతువు అని మనం చెబుతున్నాం. మరి గాడ్ జీఓడి గాడ్. గాడ్ ఈజ్ వాట్? వాట్ ఈజ్ గాడ్ అనంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఇంకొక మాటలో స్వరూపం పక్కన పెడితే దేవుడు ప్రేమై ఉన్నాడు. అంటే ప్రేమ అంటే ఎవరు? దేవుడు. దేవుడంటే ఏంటి? ప్రేమ. అంటే ఈరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక అబ్బాయి ఒక అమ్మాయితోనో, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయితోనో, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబితే దానిలో అర్థం ఉందంటారా అసలు? దేవుడు కదా ప్రేమంటే. మరి నువ్వేంటి మ్యారేజ్ కోసం ప్రపోజ్ చేయటానికి ప్రేమని యూజ్ చేసావు? నువ్వు అడగాల్సొస్తే డైరెక్ట్‌గా ఏమని అడగాలి? ప్రపోజల్ ఎలా పెట్టాలో తెలియట్లేదు ఈ సమాజానికి. అలా అని నేను ప్రపోజల్ నేర్పిస్తున్నాను అనుకోకండి. ఈరోజు ఈ సమాజానికి, యవనస్తులకి, మన చర్చిలో ఉన్న యూత్ మెంబర్స్‌కి ఖచ్చితంగా అవసరమైన పాఠాలే ఈ దేవుని ప్రేమ పాఠాలు. ప్రేమంటే ఏంటి అనంటే, ప్రేమంటే దేవుడు. దేవుడంటే ప్రేమ. అందుకే ప్రేమ గురించి సరైన వివరణ ఈ సమాజానికి లేదు గనుకనే, ఈ విషయాన్ని మీతో చెప్పాలని నేను ఈ టైటిల్‌ని పెట్టి మీ అందరికి నేర్పించాలనుకుంటున్నాను. రైట్ అండి. దేవుడంటే ప్రేమ, ప్రేమంటే దేవుడు. ఇంకాస్త మనం డీప్‌గా థింక్ చేద్దాం. మీ అందరికి డీప్ థింకింగ్ వచ్చు కదా! బాగా లోతుల్లోకి ఆలోచన చేస్తారు కదా! బైబిల్‌లోనికి లోతైన కోణంలోనికి మీరు వెళ్ళగలుగుతారు కదా! మీరు బలవంతులే. రైట్ వెళ్దాం. బైబిల్‌లోనికి వెళ్దాం. మరి దేవుడంటే ఏంటి? ప్రేమ అని చెప్పాము. మరి ఇంకొక ఆన్సర్ ఏదైనా బైబిల్ చెప్పిందా? దేవుడంటే ఏంటి అని అడిగితే, బైబిల్ ఇంకేదైనా సమాధానం చెప్పిందా? చెప్పిందండి. ఎక్కడ చెప్పిందంటే, యేసు ప్రభువే స్వయంగా దేవుని గురించి చెబుతూ ఏమంటున్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. చూడండి. దేవుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక ఆత్మ గనుక చాలమ్మా. దేవుడు ఆత్మ గనుక, ఆత్మ గనుక, ఆత్మ గనుక, ఆత్మ గనుక ఏం గనుక? ఆత్మ గనుక. దేవుడంటే ఏంటి అని ఇంకొక కోణానికి మనం వెళ్లి ఆలోచన చేస్తే, దేవుడు ఎవరో కాదు. ఆయన స్పిరిట్. ఆయన ఆత్మ. ఆయన ఎవరు అనంటే కంటికి కనబడని వాడు. ఆత్మ కంటికి కనబడుతుందా? ఆత్మ ఈ కళ్ళకి కనిపిస్తుందా? ఈ కళ్ళతో మనము ఆత్మను చూడగలమంటారా? అందుకే దేవుని గురించి మరొక కోణంలో అదృశ్య దేవుడు అని అంటాడు. యేసుప్రభువు గురించి మాట్లాడుతూ పౌలు గారు ఒక పత్రికలో యేసుప్రభువు ఎవరు అనంటే అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు అని పరిచయం చేస్తారు. యేసుక్రీస్తు వారి గురించి. యేసుప్రభువు ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపం. అంటే ఈయన కూడా ఎవరన్నమాట? ప్రేమ. ఎందుకంటే ఆయన స్వరూపం ఏంటి? ప్రేమ స్వరూపం. ఈయన ఎవరు? ఆయన స్వరూపాన్ని కలిగిన ఈయన ప్రేమే. ఈ విషయాన్ని పక్కన పెట్టి ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుడంటే ప్రేమ, ప్రేమంటే దేవుడు. మరి దేవుని గురించి ఇంకాస్త ఆలోచన చేస్తే ఆత్మ అని కనిపిస్తుందంటే లవ్ ఈజ్ నన్ అదర్ దాన్ ఎవరన్నమాట? స్పిరిట్.
అంటే ప్రేమ అంటే ఏంటన్నమాట? ఆత్మ. ప్రేమంటే ఆత్మ. మరి ఇన్నాళ్ళు మనకు ప్రేమంటే ఆత్మ అని తెలియలేదు కదా! అందుకేనా మనం ఎవరినో చూసినప్పుడల్లా అందంగా కనపడిన అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమంటే సరైన అవగాహన తెలియక ఇలాంటి విషయాలనే ప్రేమ అని అనుకుంటున్నాము. ఈ సమాజం ఇలాంటి విషయాలను చూసి వారు ప్రేమించుకుంటున్నారు అని అనుకుంటున్నాము. మనమందరము కూడా పెద్దవాళ్ళమే కదా! మెచ్యూరిటీ మైండ్ మనకొచ్చింది కదా! జాగ్రత్తగా నేను చెప్తున్న విషయాల్ని మీరెవరూ కూడా అన్యథా భావించకుండగా, అశోక్ బాబు చెబుతున్న విషయాలు సమాజంలో ఇలాగే జరుగుతున్నాయి. ఉన్నదున్నట్టే చెబుతున్నాడు. అసభ్యకరంగా ఏమి మాట్లాడట్లేదులే అని పెద్ద మనసు చేసుకొని మీరందరూ ఈ మాటలు వినాలని భావిస్తున్నాను. రైట్ అండి. ప్రేమంటే ఆత్మ. ఆత్మ అంటే దేవుడు ఆత్మై ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమంటే ఆత్మై ఉన్నప్పుడు మరి ప్రేమకి పుట్టుక గాని, ప్రేమకి చావు గాని ఉంటాయంటారా? కొంతమంది మాట్లాడుతూ ఏమంటారంటే ఎవరినైతే వీళ్ళు ఇష్టపడుతున్నారో, ఇష్టపడుతున్న వారిని చూసి, వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుని, ఐ లవ్ యూ అని చెబుతుంటారు. ఒక పువ్విచ్చి ఐ లవ్ యూ అని చెబుతుంటారు కదా! హ్మ్. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వాళ్ళంటున్న మాటేంటో తెలుసా? అప్పుడు వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఏమంటారో తెలుసా? నిన్ను చూడగానే నాలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఏమంటారు? నిన్ను చూడగానే ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రేమ పుట్టుకొచ్చిందా? ప్రేమకి పుట్టుక ఉందా? ఆలోచన చేయండి. ప్రేమకు పుట్టుక ఉందా? అసలు ప్రేమంటే దేవుడన్నప్పుడు దేవుడెవరు? దేవుడెవరు అనంటే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదవండి ఇప్పుడు. అందుకు నిర్గమాకాండము దేవుడు 3వ అధ్యాయం 14వ వచనం. చదవండమ్మ గట్టిగా. అందుకు దేవుడు నేను అందుకు దేవుడు ఉన్న న్ నేను నేను ఉన్నవాడను ఉన్నవాడను, అనువాడనై అనువాడనై ఉన్నాను ఉన్నానని అని అంటున్నాడు. నేను ఎవరిని అని దేవుడు చెబుతున్నాడు అనంటే, నేను ఉన్నవాడను, ఉన్నవాడను, ఉన్నవాడను. మరి పుట్టినవాడు కాదా? ముందు నుంచే ఉన్నవాడా? అందరికంటే ముందే ఉన్నవాడా? లోకం కంటే ముందే ఉన్నవాడా? సృష్టి కంటే ముందే ఉన్నవాడా? పరలోకం కంటే ముందే ఉన్నవాడా? దేవుడు అంటే ఎవరు అనంటే, ఉన్నవాడు, లేనివాడైతే కాదు. కొంతమంది మాట్లాడుతూ ఏమంటారంటేనండి, పాత సినిమా పాటలు గుర్తు చేసుకుంటారు. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నిన్ను గూర్చి పాడని. అబ్బా! ఎంత మంచి పాట అనుకుంటున్నాం మనం. అది స్తుతి పాట అంటున్నాడు దేవుడు. ఎందుకు అనంటే ప్రేమ లేదని ప్రేమించరాదనా? ఏంటి పాట? ప్రేమ లేదా? ప్రేమ లేదా? దేవుడే ప్రేమ అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు ఉన్నాను అంటాడు దేవుడు. ఉన్నవాడనని చెబుతున్నాడు దేవుడు. నిన్నెవరో మోసం చేశారని, నిన్నెవరో పెళ్లి చేసుకుంటానని అన్యాయం చేసేసారు అని, వారి గురించి తలపిస్తూ, ప్రేమ గురించి ఎందుకు నువ్వు బ్యాడ్‌గా మాట్లాడుతున్నావు? దేవుని గురించి ఏ ఒక్కరు కూడా బ్యాడ్‌గా మాట్లాడకూడదు. అది నా యొక్క ఒపీనియన్. అందుకే ప్రేమ గురించి ఎవరు బ్యాడ్‌గా మాట్లాడినా, ప్రేమ లేదు అని ఎవరు చెప్పినా, ప్రేమించరాదు అని ఎవరైనా పలికినా ప్రేమ గురించి ఎవరైనా సరిగ్గా అర్థం చేసుకోకపోయినా, వారికి ప్రేమంటే ఏంటో ఎవరు ప్రేమికులో చెప్పాలనే నా ఒపీనియన్. రైట్ ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ప్రేమంటే దేవుడు, దేవుడంటే ఆత్మ. మరి ప్రేమ త్వరగా ఇప్పుడే పుట్టింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. లవ్ ఎప్పుడు పుట్టిదట? ఫస్ట్ సైట్ అంటే చూడగానే తొలి చూపులోనే ఆమె మీద లేకపోతే అతని మీద ప్రేమ పుట్టింది. ప్రేమ కలిగింది అనంటే మరి దేవుడే ప్రేమ పరలోకంలో దేవుడు ఉన్నాడనుకున్నప్పుడు నీలో ప్రేమ పుట్టటం ఏంటి? అసలు ప్రేమ పుట్టటం అనే మాటే తప్పన్నమాట. ఎందుకంటే దేవుడు పుట్టలేదు. దేవుడు ఉన్నవాడు. పుట్టినవాడు దేవుడైతే ఆయన దేవుడెందుకవుతాడు? అంటే తండ్రి. యెహోవా ఎలా అవుతాడు? దేవుడు పుట్టినవాడు, తండ్రి అయిన దేవుడు, ప్రేమగా ఉన్న ఆ యెహోవా పుట్టినవాడు కాదు. ఆయన ఎప్పటినుంచో ఉన్నవాడు. ఎప్పటినుంచో అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో ఆ ఆన్సర్ మనం చెప్పలేం. అది దేవుడి దగ్గరికి వెళ్తేనే గాని తెలీదు. అది మనం నమ్మాలి. ప్రేమ అంటే దేవుడు. దేవుడంటే
ఉన్నవాడు ఉన్నవాడైన దేవునికి పుట్టుక లేదు. ప్రేమంటే ఇక చచ్చిపోయేదా పోనీ? పుట్టుక లేనిది ప్రేమ. పోనీ పుట్టుక లేనిది ఏమైనా చనిపోవటానికి కూడా ఆస్కారం ఏమైనా ఉందా? ఈజ్ దేర్ ద డెత్ టు లవ్? ఈజ్ దేర్ ఈజ్ దేర్ డెత్ టు లవ్? అంటే ప్రేమకి చావు ఉందా? ప్రేమ చనిపోతుందా? కొంతమంది మాట్లాడుతూ నీ విషయంలో నా ప్రేమ చచ్చిపోయింది. నా మనసు విరిగిపోయింది. నా మనసు గాయమైపోయింది. ఇక నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడకు. నేను నిన్నెప్పుడు చూడను. నీ మొఖం నాకెప్పుడు చూపించకు. బ్రేకప్ అయిపోయింది మనిద్దరికి. సో, యూ కెన్ లీవ్ మీ. ఐ కెన్ లీవ్ యూ. ఇప్పుడు నీవెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు తెలీదు అని కొంతమంది ప్రేమ చచ్చిపోయింది అని చెబుతుంటారు. మరి ప్రేమకి చావు ఉందా? లేకపోతే ప్రేమ నిత్యము జీవిస్తుందా? ప్రేమ ఎప్పటికీ ఉండేదా? లేకపోతే కొంతకాలమే ఉండేదా? అని మనం ఆలోచన చేస్తే ప్రేమ గురించి పౌలు గారు ఈ విషయాన్ని చెప్పారు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. సబ్‌టైటిల్‌లో మీరు ఏం పెట్టుకుంటారో తెలుసా? లవ్ లైఫ్ స్పాన్ ఆఫ్ లవ్ అని పెట్టుకోండి. ఎందుకంటే ప్రేమ యొక్క జీవిత కాలం, ప్రేమ ఎంత కాలం ఉంటుంది అని మీరు ఆలోచన చేస్తే ఇక్కడ చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మ. ప్రేమ శాశ్వత కాలం ఉండును. ప్రేమ ఎంత కాలం ఉంటుంది? శాశ్వత కాలం. శాశ్వత కాలము ఉంటుంది. మరి ఈ లోపు నాకు ప్రేమ చచ్చిపోయిందండి అంటే నీకు పుట్టింది ప్రేమ కాదన్నమాట. అసలు పుట్టడమే తప్పు. అసలు చచ్చిపోయిందంటే కూడా తప్పు. నీకు అసలు ఏది తెలియదు కాబట్టి నువ్వు తప్పులోనే ఉన్నావు కాబట్టి ప్రేమ నీలోనే లేదు. అందుకోసం నువ్వు ప్రేమ లేనివాడుగా ఉన్నావు కాబట్టి ప్రేమ గురించి నానార్థాలు పలుకుతూ ఏమంటున్నావు? ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ విరిగిపోయింది, నాలో ప్రేమ లేదు అని అంటున్నావు. ఇక్కడ అంటున్నాడు చూడండి, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఒక 10 సంవత్సరాలు ఉండేది, తర్వాత చచ్చిపోయేది ప్రేమ కాదు. ఒక 20 సంవత్సరాలు ఉండి తర్వాత చచ్చిపోయేది ప్రేమ కాదు. ఒక 100 సంవత్సరాలు ఉండి తర్వాత చచ్చిపోతుందా? 1,000,000 సంవత్సరాలు ఉండి తర్వాత చనిపోతుందా? ప్రేమంటే దేవుడు అన్నప్పుడు దేవునికి చావు ఉందా? దేవుడు చనిపోతాడా? ఆత్మ అంటే దేవుడైనప్పుడు ఆత్మకు చావు ఉందా? ఆత్మ చనిపోతుందా? మనము ఆత్మలమే, దేవుడు ఆత్మే, నరకంలోనికి వెళ్ళిపోయిన వారు కూడా ఆత్మలే. ఆత్మలకి ఏమైనా చావు ఉందా? పాపం చేసిన ఆత్మలు చనిపోవండి, అవి కూడా యుగయుగాలు కాలిపోవాలి. నీతిగా బ్రతికిన ఆత్మలమైన మనం కూడా సమాధిలో పెట్టబడుతున్నాం అన్నంత మాత్రం చనిపోయినట్టు కాదు. మనం కూడా తిరిగి లేపబడి యేసుక్రీస్తు రెండవ రాకల్లో పరలోకానికి వెళ్ళిపోతున్న ఆత్మలు యుగయుగాలు దేవుడితో అక్కడ ఉంటున్నాయి. మరి దేవుడు ఆత్మ, ఆయన మనతో పాటు పరలోకంలో యుగయుగాలు మనతోనే, ఆయనతో మనం, మనతో ఆయన అక్కడ ఉంటాము. కాబట్టి ఆత్మకు చావు ఉంది అనటం తప్పు. ఆత్మ అంటే దేవుడైనప్పుడు, దేవుడంటే ప్రేమ అన్నప్పుడు ప్రేమ చనిపోతుంది, ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ విరిగిపోయింది, ప్రేమ పగిలిపోయింది అని అంటాం అన్న మాటలే ఏంటన్నమాట ఇప్పుడు? అవన్నీ కూడా రాంగ్ వర్డ్. అవన్నీ కూడా తప్పుడి మాటలు. ఆ మాటల్ని మనం ఎంతవరకు కూడా చెవిన పెట్టకూడదు. కాబట్టి ప్రేమంటే ఏంటో ఇప్పుడు మీకు నాకు అర్థమయ్యింది. ప్రేమంటే ఏంటండి? దేవుడండి. దేవుడండి ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ప్రేమ ఆత్మ సంబంధమైనది. కంటికి కనిపించేది ఒక స్వరూపం అని మనం చెప్పలేం. ఈ రూపం అండి ప్రేమ అని, ప్రేమకు ఒక రూపాన్ని మనం ఇవ్వలేము. కొంతమంది ప్రేమకు రూపాన్నిచ్చారు. ఎటువంటి రూపం అంటే ఇలా ఫింగర్స్‌ని ఇలా రెండిటిని ఇలా పెట్టి, ఇలాగ ఉంచి దీన్నేమంటున్నారు? ఇలా ఉంచుతున్నారు కదా! దీన్నేమంటున్నారు? దిస్ ఈజ్ కాల్డ్ లవ్ అని అంటున్నారు. అందులో నుంచి ఒక బాణం గుర్తు పెడుతుంటారు. అంటే ఇది చూస్తే ఇది ఏం గుర్తు రావాలన్నమాట అందరికి? లవ్, ప్రేమ అని అది ప్రేమ రూపమా? అది ప్రేమకి చిహ్నమా? అది ప్రేమ యొక్క గురుతా? కాదు కాదు. ప్రేమకి చిహ్నం దేవుడు. ప్రేమకి స్వరూపం దేవుడు. ప్రేమ అంటే దేవుడు. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. క్లియర్ కదా? రైట్. మరి ప్రేమకి పుట్టుక ఉందా అంటే దేవుడికి పుట్టుక లేదు. సో ప్రేమ పుట్టినది కాదు. మరి ప్రేమ చనిపోతుందా అనంటే దేవునికి చావు లేదు. సో ప్రేమ కూడా చావదు. యుగయుగాలు ఉండేది ప్రేమ. యుగయుగాలు ఉండేది ప్రేమ అయినప్పుడు ప్రేమకి చావు లేదు. మరి ఇంకొక వివరణ మీ అందరికి చెప్పాలనుకుంటున్నా.
ప్రేమంటే ఆత్మ అన్నప్పుడు మరి మనంలో కూడా ఆత్మలున్నాయి కదా! మరి మన ఆత్మలు కూడా ప్రేమేనా? చూడండి ఒకసారి ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంను ఒకసారి చదవగలరా? ప్రభువు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, విశ్వాస విశ్వాసం ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆ తండ్రే ప్రేమ కదా! కదా! రైట్. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రేమ ఒక్కటే అన్నమాట. అంటే ప్రేమలెన్నిప్పుడు? ఒకటా? రెండా? మూడా? నాలుగా? ఐదా? పదా? వందా? వేలా? కోట్లా? ప్రేమంటే దేవుడు కదా! అంటే ఇప్పుడు ప్రేమలెన్ని? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ప్రేమ ఒక్కటే. ఇంక క్రింద చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ తండ్రి అయిన అందరి దేవుడు ఒక్కడే. ఆయన ఆయన అంటే ప్రేమ అందరికీ పైగా అందరికీ ఆయన పైగా పైగా ఉన్నవాడై ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి ఆ! ఆన్సర్ దొరికింది చూడండి ఇక్కడ. అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అందరిలో ఉన్నవాడు. అంటే ప్రేమ ఏమవుతుంది? వ్యాపిస్తుంది. బట్ నాట్ బర్త్. అది పుట్టటం లేదు. బట్ నాట్ బిగాటెన్. పుట్టటం లేదు. అది పుట్టినది కాదు ప్రేమ. మీలోనూ వ్యాపిస్తుంది. నాలోనూ వ్యాపించింది. మనకి తర్వాత పుట్టబోయే పిల్లల్లోనూ అది ఉంటుంది. అంటే ఇప్పుడు ఆత్మ, ప్రేమ, దేవుడు ఆత్మ. ఆత్మ అయిన దేవుని ఆత్మే ఆదంలోనికొచ్చింది. దేవుని ఆత్మే హవ్వలోకొచ్చింది. దేవుని ఆత్మే కయీనులోకొచ్చింది. దేవుని ఆత్మే హేబేలులోకి వచ్చింది. ఆదాములోకైనా, హవ్వలోకైనా, కయీనులోకైనా, హేబేలులోకైనా, షేతులోకైనా, ఎనోషులోకైనా, మెతూషలలోకైనా, అబ్రాహాములోకైనా, ఇస్సాకులోకైనా, యాకోబులోకైనా, ఏ అపోస్తలులోకైనా, మరియమ్మలోకైనా, మీలోనికైనా, నాలోనికైనా, మన తర్వాత రాబోయే వారిలోనికైనా. ఇప్పుడు ఆ ఆత్మ వ్యాపిస్తుంది కాబట్టి, ఇప్పుడు ప్రేమ ఏమవుతుందన్నమాట? వ్యాపిస్తుంది తప్పితే, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అంటే ఇప్పుడు నాలో ప్రేమ పుట్టటం కాదు. నాలో ఆల్రెడీ ప్రేమ ఉంది. ఈ ఉన్న ప్రేమ దేవుడి నుంచి వచ్చింది. వ్యాపించింది. అంటే స్ప్రెడ్ అవుతుంది అంటారు. స్ప్రెడ్ అవుతుంది అనంటే ఎక్కడో ఒక మూలం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయినది ఎప్పుడూ కూడా ఇక్కడే స్టార్ట్ అయిందని కాదు. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇక్కడికొచ్చిందని అర్థం. కదా! అలాగే ప్రేమ అనేది కూడా వ్యాపిస్తుంది. స్ప్రెడ్ అవుతుంది అనంటే ఇది ఇక్కడ పుట్టింది కాదు. అది ఎక్కడి నుంచో వచ్చిందని అర్థం. మరి ఎక్కడి నుంచి వచ్చిందని అర్థం అన్నమాట? తండ్రి అయిన దేవునిలో నుంచి మనలోనికొచ్చింది. మనలో నుంచి మన పిల్లల్లోనికి వెళుతుంది. మన పిల్లల్లో నుంచి మన మనవల్లోనికి వెళ్తుంది. మనలో నుంచి మన ముది మనవల్లోనికి వెళ్తుంది. అలా దేవునిలో నుంచి అందరిలోనికి దేవుని ఆత్మ వచ్చింది అంటే ప్రేమ వ్యాపించింది తప్పితే మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి మీలో పుట్టిందని అనకండి. కాబట్టి ఎప్పటి నుంచి ప్రేమ పుట్టింది అన్న మాట కూడా తప్పే. పుట్టెనే ప్రేమ అని పాటలు చాలా వస్తాయి. నాలో ప్రేమ పుట్టిందని చాలా మంది సినిమా పాటలు ఎన్నెన్నో రాసేసారు. అవన్నీ నేర్చేసుకున్నాం, అవన్నీ పాడేసాం, అవన్నీ చూసేసాం. కానీ ఇక నుంచి సినిమాల్లో చెప్పే ప్రేమలు వాటినేవి ఎప్పటికీ మనం చూడకూడదు. వాటిని ఎప్పటికీ మనం నమ్మనూకూడదు. ఎందుకు అనంటే వారు ప్రేమ గురించి తప్పుగా సమాజానికి పరిచయం చేశారు. సరైన కోణంలో ప్రేమ గురించి పరిచయం చేసింది ఒక బైబిల్ మాత్రమే. ఈ బైబిల్‌లోనే ప్రేమంటే ఏంటో ఉంది. కాబట్టి బైబిల్‌ని చదవండి. బైబిల్‌ని ధ్యానించండి. ప్రతిరోజు బైబిల్‌లో ఉన్న వాక్కులను మీరు గ్రహించగలిగితే ఎన్నో సుస్పష్టమైన మంచి విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ బైబిల్‌ని పక్కన పెట్టి మనం ఏం చేస్తాము? సినిమాలు చూస్తాం. సినిమాల్లో ప్రేమను గుర్తుపెట్టుకుంటాం. ఏ సిట్యుయేషన్ మనకు కనపడినా సినిమా గుర్తొచ్చేస్తది. ఎందుకు? సినిమాకి మనం అంత ఇదిగా అట్రాక్ట్ అయిపోయాం. సినిమాకి అంత ఇదిగా మనం సినిమా జోన్‌లోకి మనం వెళ్ళిపోయాం. కాబట్టి సినిమా డైరెక్టర్‌ని, సినిమా యాక్టర్‌ని, సినిమా ప్రొడ్యూసర్‌ని, సినిమా హీరోయిన్‌ని అసలు సినిమానే మనం దూరం పెడితే ప్రేమంటే బైబిల్ చెప్పిన విషయాలే మనకు అర్థమవుతాయి. ఎప్పుడైతే మనం సినిమాల్లో ప్రేమల్ని నమ్ముతామో అప్పుడే మనం బైబిల్‌కి దూరమైపోతాం. తప్పు దారిలోనికి మనం పడిపోతాం. కాబట్టి ప్రేమంటే దేవుడు, దేవుడంటే ఆత్మ, ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు, ఆత్మ వ్యాపిస్తుంది తప్పితే పుట్టడం లేదు. ఓకేనా? రైట్. ఇంకా మనం ఆలోచించేద్దాం. ఈ బైబిల్ గురించి అదే ఈ ప్రేమ గురించి ఇంకాస్త మనం ఆలోచన చేయగలిగితేనండి, ప్రియులారా ప్రేమంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రేమించటం అంటే ఏంటి?
ప్రేమించటం అంటే ఏంటో ఒక్కసారి మనం చూడగలిగితే, మీరందరూ బైబిల్ తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మనుష్యుల భాషలతోనూ మనుష్యుల భాషలతోనూ, దేవదూతల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను నేను మాటలాడినను, ప్రేమ లేనివాడనైతే ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును మ్రోగెడు కంచును, గనగనలాడు తాళమునై ఉందును గనగనలాడు తాళమునై ఉందును. యుందును. అంటే ఇప్పుడు ప్రేమ లేకపోతే నేనెవ్వరిని? మ్రోగెడు కంచుని, గనగనలాడు తాళముని. ఇప్పుడు ఏముండాలంట? ప్రేముండాలట. ఏంటి ప్రేమ అంటే, మనుషుల భాషలతో మాట్లాడటం ప్రేమ, దేవదూతల భాషలతో మాట్లాడటం ప్రేమ. గమనించండి. ఆలోచన చేయండి. ఇప్పుడు మనుషుల భాషలతో మాట్లాడినా, దేవదూతల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడనైతే అని అంటున్నాడు అనంటే, ఇప్పుడు మనుషుల భాషలు గాని, దేవదూతల భాషలు గాని ప్రేమ కాదన్నమాట. అర్థమవుతుంది కదా! ఒకవేళ ప్రేమంటే మనుషుల భాషలు, ప్రేమంటే దేవదూతల భాషలైతే, ప్రేమ లేని వాడనైతే అని ప్రేమ గురించి వేరే చెప్తున్నాడంటే, ప్రేమంటే ఇది కాదు. చాలామంది ప్రేమగా ఉన్నాను, ప్రేమగా ఉన్నాను, ప్రేమతో వాక్యం చెబుతున్నానని హెబ్రూలోనికి వెళ్ళిపోయి, హెబ్రూలో ఉన్న మూలాల్లోనికి వెళ్ళిపోయి, గ్రీకులో ఉన్న భాషలు తీసుకొచ్చేసి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి ఇవన్నీ చెబుతున్నాను, మూలాల్లోనికి వెళ్ళిపోయి చెబుతున్నానంటే, బాబు సోదరా, నువ్వు మూలాల్లోనికి వెళ్ళింది హెబ్రూ భాషలోకే, గ్రీకు భాషలోకే. కానీ దేవుడిక్కడ ఇంకొక స్టెప్ పైకి వెళ్ళాడు. అదే భాష తెలుసా? దేవదూతల భాష. అసలు దేవదూతల భాషలతో మాట్లాడినా సరే ప్రేమ లేకపోతే వ్యర్థుడంటున్నాడంటే, నువ్వు హిబ్రూలోకి వెళ్తే ఎంత? గ్రీకులోకి వెళ్తే ఎంత? అరబిక్‌లోకి వెళ్తే ఎంత? ప్రేమంటే హెబ్రీ, గ్రీకు భాషలు కాదు. ప్రేమంటే దేవదూతల భాషలు కాదు. ప్రేమంటే అది వేరే ఉంది. అందుకే అది లేకపోతే వ్యర్థులము అని అంటున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట కూడా నేను చదువుతాను చూడండి. 13వ అధ్యాయంలోనే ఏమంటున్నాడో 13వ అధ్యాయము 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అంటే విశ్వాసం ఉన్నా ప్రేమ లేనట్టే ఉండొచ్చు ఉన్నవారు ఉంటారా? విశ్వాసం ఉన్నా ప్రేమ లేని వారు ఉంటే ఉండొచ్చా? ఉండొచ్చు. అదే అన్నాడు ఇక్కడ. విశ్వాసం ఉన్నా ప్రేమ లేకపోతే వ్యర్థుడని. ఎందుకంటే ప్రేమ విశ్వాసం ఒకటి కాదు. ప్రేమ విశ్వాసం ఒకటి కాదని ఎలా చెప్పగలము? క్రింద చెప్పాడు చూడండి. 13వ అధ్యాయము 13వ వచనంలోనే చెబుతూ, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అని అంటున్నాడు. ఈ మూడును అని అంటున్నాడు. ప్రేమ అంటే విశ్వాసం అయితే ఈ మూడు అని అన్నాడు కదా! విశ్వాసం వేరు, ప్రేమ వేరు. అందుకే అవి నిలుస్తాయి అని అంటున్నాడు. అందులో ముఖ్యంగా మనకు నిలవలసింది ఏంటి? ప్రేమ. అందుకే అంటున్నాడు, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు. కాబట్టి విశ్వాసం లేకపోయినా ప్రేమగా లేని వారు ఉంటారు. విశ్వాసం ఉన్నా ప్రేమ కలిగి ఉన్నవారు ఉంటారు. కాబట్టి విశ్వాసం వేరు, ప్రేమ వేరు. దేవదూతల భాష వేరు, ప్రేమ వేరు. నెక్స్ట్ ఇంకొక స్టెప్ పైకి వెళ్లి చెప్పమంటారా? నేను ఒకవేళ కాల్చబడుటకు నా దేహాన్ని ఇచ్చినా, బీదల పోషణ కొరకు నాకున్న ఆస్తి అంతా ఇచ్చేసినా, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. అన్నాడా? క్రింద అన్నాడు కదా! ఆ మాట చదవండమ్మా ఎక్కడన్నాడో క్రింద. మూడో వచనం. 13వ అధ్యాయం మూడో వచనం చదవండి. బీదల పోషణ బీదల పోషణ కొరకు చదవండి సిస్టర్. బీదల పోషణ కొరకు కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియూ లేదు. నాకు ప్రయోజనమేమియూ లేదు. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే మనకి అర్థమైపోవాలి. అసలు బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఒక 50% కాదు ఆస్తి. 75% కాదు ఆస్తి. ఇప్పుడు మనందరికీ ఆస్తులను పేదవాళ్ళకి ఆస్తులు పంచిపెట్టే కొన్ని ఏమంటారు కొన్ని సంస్థలొచ్చాయి.
అందులో మన చనిపోయి వెళ్ళిపోయారు కదా! టాటా అధినేత. ఆయన పేరే టాటా కదా! ఆ టాటా గారు చనిపోయారు. ఆయనకొచ్చే ఇన్‌కమ్‌లో నుంచి పేదవాళ్ళకి, లేకపోతే అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి కొన్ని ఆహ్, లేని బీదవాళ్ళు, ఆస్తులేవీ లేని బీద వాళ్ళకి ఎంతో కొంత తన యొక్క ఇన్‌కమ్‌లో నుంచి ప్రతి ప్రతిసారి ప్రతి ఇన్‌కమ్‌లో నుంచి కూడా అతను వాళ్ళకి కొంత వెళ్తుంది. కాబట్టి అతను ఏం చేస్తున్నాడు, ఇన్‌కమ్‌లో నుంచి నాకొచ్చిన ఇన్‌కమ్‌లో నుంచి నేను కొంచెం పంపిస్తున్నాను బీద వాళ్ళకి అని అంటాడు. అతను కొంత ఇస్తున్నాడు అంతే. కొంత పర్సెంటేజ్ ఇస్తున్నాడు. ఒకవేళ 50% ఇవ్వు, 75% ఇవ్వు, ఒకవేళ 100% ఇవ్వు. నీ పర్సెంటేజ్ అంతా, నీ ఆస్తి అంతా పేదవాళ్ళకి ఇచ్చినా, ఆ దానిని మనం ప్రేమ అనొచ్చా? ఇక్కడ అది ఇచ్చినా ప్రేమ లేని వాడనైతే అని అంటున్నాడంటే, ఆస్తి ఇవ్వటం ప్రేమ, ప్రేమ కలిగి ఉండటం ప్రేమ. ఆలోచించేయండి. ఇక్కడ కూడా కాల్చబడుటకు నా దేహమునంతా ఇచ్చిన, కాల్చబడుటకి ఒక వేలు, ఒక గోరె, ఒక జుట్టు కాదు. దేవునికి ప్రేమతో ఏమిస్తాం మనం? కొంతమంది దేవుణ్ణి మ్రొక్కుకొని ఈ మధ్యన మన క్రైస్తవులు కూడా ఎలాగా వచ్చారు అనంటే యేసు ప్రభువు మాలలట. యేసు ప్రభువు మొక్కుబడులట. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని చర్చెస్‌కి వెళ్లి జుట్టుని దేవునికి సమర్పించుకుంటున్నారు. జుట్టునెందుకు సమర్పించుకుంటున్నావు? జుట్టంటే మరల తిరిగి వచ్చేస్తది కత్తిరించిన. అందుకోసం జుట్టుని సమర్పించుకుంటున్నాం. అదే కిడ్నీని సమర్పించుకో, ఊపిరితిత్తులు సమర్పించుకో, నీ యొక్క కళ్ళు సమర్పించుకో, నీ చెవులు సమర్పించుకో, నీ కుడి చెయ్యో, ఎడమ చెయ్యో సమర్పించుకో. సమర్పించుకుంటారా? లేదు. అసలు దేవునికి ఏమి సమర్పించుకోవాలన్నాడు దేవుడు? సజీవ యాగముగా నీ దేహమంతా కావాలని దేవుడు అడిగాడు. సజీవ యాగంగా. మళ్ళీ చచ్చిపోయి కాదు. బ్రతికుండగానే దేవుని పనులు చేయటం దేవునికి కావాలి కదా! రైట్. ఇక్కడ కాల్చబడుటకు దేహమంతా ఇచ్చిన జుట్టే కాదు, వస్త్రాలే కాదు, గోర్లు కాదు, మన అవయవాల్లో ఒక అవయవం కూడా కాదు. దేహమంతా కాల్చబడుటకు శరీరమును అప్పగించినా సరే, ప్రేమ లేని వారు కూడా ఉంటారా? మనమేమనుకుంటాము? బాబోయ్! ఆస్తి అంతా ఇచ్చేసాడు. ఎంత ప్రేమో అనుకుంటాం. బాబోయ్! కాల్చబడుటకు శరీరాన్నంతా ఇచ్చేసాడు. ఎంత ప్రేమ లేకపోతే అతని శరీరాన్ని ధారపోస్తాడు. రక్తాన్ని ఇచ్చేస్తాడు. ఎంత ప్రేమ లేకపోతే అతని దేహాన్ని కాల్చేసుకోండిరా, తీసేసుకోండిరా అని ఎందుకు ఇచ్చేస్తాడు? ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అని అనుకుంటాం. కానీ దేవుడంటున్నాడు, అంత ఇచ్చినా గాని ప్రేమ లేని వారు ఉంటే ఉండొచ్చు. ఉంటారు. ఉన్నా అది వారికి ప్రయోజనం కాదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రేమించటం అంటే దేహాన్ని కాల్చటానికి ఇవ్వటమా? కాదని. ప్రేమించటం అంటే ఆస్తి అంతా ఇవ్వటమా? కాదని. ప్రేమించటం అంటే దేవదూతల భాషలతో మాట్లాడటమా? అది కూడా కాదని. ప్రేమించటం అంటే విశ్వాసం కలిగి ఉండటమా? అది కూడా కాదని. ఈ అధ్యాయంలోని ఈ వచనాలను చదివితే మనకు అర్థమైంది కదా! మరి ప్రేమించటం అంటే ఏంటి? ప్రేమించటం అంటే ఏంటి? చాలా మంది ప్రేమించటం అంటే ఏమనుకుంటున్నారో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే జాగ్రత్తగా గమనించండి. సహజంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్లి ఐ లవ్ యూ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటన్నమాట? ఓహో! ఆమెని ఇతను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని అంటారు. అంటే ఐ లవ్ యూ అంటే పెళ్లి చేసుకోవాలనుకోవటమా? అది అక్కడ బైబిల్‌లో చెప్పాడా దేవుడు? బైబిల్‌ని విడిచిపెట్టి లోకపు మాటలకు వెళ్ళిపోతున్నాం కానీ, బైబిల్‌లో అదసలు వ్రాయబడిందా? ప్రేమించటం అంటే పెళ్లి చేసుకోవటమా? కాదు. అలా అనుకుంటే జాగ్రత్తగా గమనించండి. అలా అనుకుంటే ఐ లవ్ మై ఇండియా అని ఎవ్రీ డే ప్లెడ్జ్ చేస్తాం. ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్స్‌లో. నేను చిన్నప్పుడు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్ళినప్పుడల్లా ఐ లవ్ మై ఇండియా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ప్రతిజ్ఞ చేశాను. అంటే ఇండియాని పెళ్లి చేసుకోవటమా? కాదు కదా! మళ్ళీ పైగా ఇండియన్స్ బ్రదర్స్, సిస్టర్స్ అంటున్నాను కదా! అంటే బ్రదర్స్‌ని, సిస్టర్స్‌ని పెళ్లి చేసుకుంటున్నానా? కాదు. అంతే కదా! ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించానన్నాడు. అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాను అనంటే, ప్రేమించాడని అంటున్నాడంటే దేవుడు లోకాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నాడా? ఏమైనా పసుపు తాడి, లేకపోతే మంగళసూత్రాలు ఏమైనా తీసుకొచ్చి మీ మెడలో కట్టేస్తాను, మీ మెడలో పూలదండ వేస్తాను, మిమ్మల్ని తీసుకొని పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, అక్కడ నాకు భార్యలుగా ఉండిపోండి అని దేవుడేమైనా పెళ్లి చేసుకుంటున్నానని ఈ రకంగా చెప్తున్నాడా? కాదు.
అంటే ప్రేమించటం అంటే పెళ్లితో ముడిపెట్టకూడదన్నమాట. అర్థమవుతుంది కదా! ఇప్పుడు ఇది తెలియకే ఐ లవ్ యూ అని అంటున్నాడు ఒక అబ్బాయి. ఇది తెలియక ఐ లవ్ యూ అంటుంది ఒక అమ్మాయి. ఇది ఎవరైనా మనం ఈ ప్రపోజల్‌ని ఎదుర్కొన్నప్పుడు మనం ఏం చెప్పొచ్చన్నమాట? అంటే ప్రేమ గురించి సరైన అవగాహన లేక పెళ్లి చేసుకోవటానికి ప్రేమతో ముడిపెట్టాడంటే ఇతనికి ప్రేమంటే తెలీదు. కాబట్టి ఇప్పుడు నేను ఇతన్ని రిజెక్ట్ చేసేయాలి. ఇప్పుడు నేను ఈమెని రిజెక్ట్ చేసేయాలి. వీళ్ళ మాయ మాటలు నేను పడిపోకూడదు. ఇది ప్రేమ అంటే అసలు కాదు. ప్రేమంటే దేవుడు కదా! మరి దేవుడు ప్రేమయున్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించవలసిన ఇతను ప్రేమనే దేవుడిని తీసుకొచ్చాడంటే ఈ ప్రస్తావనలోనికి. కాబట్టి ఈ సమాజానికి ప్రేమంటే సరిగ్గా అర్థం కానప్పుడు నేను వారి మాటల్లో, వారి మాయల్లో పడిపోకూడదు అని మనం అనుకోవాలన్నమాట. రైట్. ఇంకా ఆలోచన చేద్దాం. సంసోను గారు మీ అందరికీ తెలుసు. సంసోను గారు ఒక స్త్రీని మోహించాడు. తర్వాత ఆమెతో పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. పెళ్లి చేసుకోవాలనుకున్న సంసోను గారు తన తల్లిదండ్రులతో ఏమని చెప్పాడో తెలుసా? నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని అనలేదు. ఏమన్నాడో ఒకసారి మీరు చూడండి. రైట్ నౌ. చూడండి ఎక్కడ అంటున్నాడో. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం. వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని వారు అంటే ఎవరు? సంసోను గారి తల్లిదండ్రులు. వారు ఏమంటున్నారు సంసోను గారితో? చదువుతున్నారండి ఇప్పుడు. చదవండి. నా జనులలోనే గాని స్త్రీయు నా లేదనుకుని జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని సున్నతి పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకను తెచ్చుకున్నటకు ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగారు. వెళ్తున్నావా అని అతనిని అడిగిరి. అంటే ఫిలిస్తీయులలో స్త్రీ గురించి వెళ్తున్నావా అంటే ఇశ్రాయేలీయుల్లో స్త్రీలు లేరని అక్కడికి వెళ్తున్నావా అని సంసోను గారిని అడిగారు. ఎవరు? అతని తల్లిదండ్రులు. అప్పుడు సంసోన్ ఏమంటున్నాడు? అమ్మా, నాన్న, నేను ఆమెని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడా? లేకపోతే ఏమైనా అంటున్నాడా? చూడండి ఇప్పుడు. అందుకు ఏమంటున్నాడు? సంసోను అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నాకు ఇష్టమైనది గనుక అంటే ఇప్పుడు ఈ సమాజం ఇష్టాన్ని తీసుకొచ్చి ప్రేమలో పెట్టిందన్నమాట. అంటే నువ్వు ఎవరిని ప్రేమించావో, ఎవరిని ఇష్టపడ్డావో అనే అవగాహన నీకు లేదన్నమాట. ఎవరిని ఇష్టపడాలి? ఎవరిని ప్రేమించాలి? అసలు ఇష్టం అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? ఆలోచన చేయండి. ఇక్కడ చెబుతున్నాడు కదా సంసోను గారు. నేను ఆమెను ఇష్టపడ్డాను అని అంటున్నాడు. ఆమె నాకు ఇష్టమైనది గనుక. అంటే ఒక ఫోన్ ఉంది. ఒక ఫోన్ కొనాలి నేను అనుకున్నాను. అందులో ఫీచర్స్ నాకు ఇష్టమయ్యాయి. ఇందులో 50 మెగా పిక్సెల్స్ కెమెరా. ఇందులో 4K వీడియో రికార్డింగ్. అలాగే ఇందులో 128 జీబీ స్టోరేజ్. ఇందులో 8 జీబీ ర్యామ్ లేదా 16 జీబీ ర్యామ్. ఆ తర్వాత ఇది 12,000కే వస్తుంది లేదా 15,000కే వస్తుంది అని ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా నాకు ఇష్టమయ్యాయి. కాబట్టి ఫోన్ కొంటున్నాను. ఫోన్ కొంటున్నానంటే నాకేంటి అక్కడ ఫోన్ మీద ప్రేమ? ఫోన్ మీద ఇష్టమా? ఫోన్ మీద ఇష్టం. మొబైల్ మీద ఇష్టం. అలాగే ఒక ఇల్లు కట్టుకుంటున్నావు. నీకు ఇష్టం. ఒక అంతస్తు. ఆ అంతస్తులో ఒక బెడ్‌రూమ్, ఒక కిచెన్ రూమ్, ఒక డైనింగ్ హాల్, ఒక బాత్రూమ్, తర్వాత ఒక కిచెన్ రూమ్ ఇవన్నీ కూడా ఉండి నేను వెళ్ళటానికి ఒక పెద్ద గేటు, ఒకవైపు కారు పెట్టుకోవడానికి లేదా వెహికల్స్ పెట్టుకోవడానికి ఒక షెడ్డు. ఇదంతా ఒక ఇల్లు. నాకు ఈ ఈ యొక్క ఇంజినీరింగ్ ప్లాన్ నాకు నచ్చింది. ఇది నాకు ఇష్టం. ఒక ఇంజినీరింగ్ ప్లాన్ ఇష్టం. ఒక ఫోన్ ఇష్టం. ఒక ఫ్రూట్ ఇష్టం. ఒక ఫ్లవర్ ఇష్టం. ఒక యానిమల్ ఇష్టం. ఒక బర్డ్ ఇష్టం. ఒక చేప ఇష్టం. ఇవన్నీ కూడా ఇష్టాలు. ఇష్టాలు తీసుకువెళ్ళి ప్రేమతో ముడిపెట్టగలుగుతామా? ముడిపెట్టలేము. అలాగే నీకు కూడా అమ్మాయి అంటే ఇష్టం. తీసుకువెళ్ళి ఇప్పుడు ఏమని చెప్తున్నావు? ప్రేమతో ముడిపెడుతున్నావు. తప్పు సోదరా. నువ్వు అమ్మాయిని ఇష్టపడ్డావంతే. స్పెసిఫికేషన్స్ ఏంటా స్పెసిఫికేషన్స్ ఏంటా నీకు నచ్చినవి అనంటే, ఇప్పుడు మొబైల్ కొనటానికి ఒక తెల్లగా ఉండాలి, 10,000కే ఉండాలి, ఆ తర్వాత అందులో 8 జీబీ ర్యామ్ ఉండాలి, 128 జీబీ స్టోరేజ్ ఉండాలి,
50 మెగా పిక్చర్స్ కెమెరా ఉండాలి. 4K వీడియో రికార్డింగ్ ఉండాలి. ఇవన్నీ ఉంటే నీకు ఫోన్ ఇష్టం. అలాగే ఒక అమ్మాయి ఎత్తుగా ఉండాలి. ఆమె తెల్లగా ఉండాలి. బారుగా జుట్టుండాలి. ఆమె నవ్వుతూ ఉండాలి. ఏ మచ్చ లేకుండగా మొఖం మీద పింపుల్స్ లేకుండగా అందంగా ఉండాలి. ఇవన్నీ చూస్తున్నావంటే నీ స్పెసిఫికేషన్. ఫోన్‌లో ఎలాగైతే ఈ స్పెసిఫికేషన్స్ చూసి నువ్వు ఫోన్ కొంటున్నావో, ఒక వ్యక్తిలో కూడా ఈ స్పెసిఫికేషన్స్ చూసి నువ్వు ఇష్టపడుతున్నావే తప్పితే, నువ్వు ప్రేమించటం కాదు సోదరా! ప్రేమించడం కాదు సోదరి! ఇవి చూసి మనమేమనుకుంటున్నామంటే ప్రేమ అనుకుంటున్నాం. సంసోను చెబుతున్నాడిక్కడ. ఆమె నాకు ఇష్టమైనది అంటున్నాడు తప్పితే నేను ఆమెను ప్రేమిస్తున్నాను అనటం లేదు. మరి ప్రేమంటే ఏంటి? దేవుడు. ప్రేమంటే ఏంటి? అది నిత్యము ఉండేది. ప్రేమంటే ఏంటి? అది ఆత్మ సంబంధమైనది. ప్రేమంటే ఏంటి? ప్రేమంటే దేవుడైనప్పుడు ప్రేమంటే దైవత్వం. ప్రేమంటే దైవత్వాన్ని నువ్వు ఆపాదించాలి తప్పితే, దేవునికి ప్రేమను ఆపాదించాలి తప్పితే, ఆ దేవునికి ఆ అపవిత్రతని, కళంకాన్ని ఆపాదించకూడదు. ఈ ప్రేమకి తీసుకువచ్చి ఈ పెళ్లిని ఆపాదించకూడదు. ఇష్టాన్ని ఆపాదించకూడదు. ప్రేమ వేరు, పెళ్లి వేరు, ఇష్టం వేరు. ప్రేమంటే అది అందరి పట్ల ఉండేది. ఐ లవ్ మై ఇండియన్స్ అంటున్నావు. అంటే నువ్వు ఇండియన్స్‌ని పెళ్లి చేసుకుంటావనా? కాదు కదా! అంటే పెళ్లికి, ప్రేమకి సంబంధం లేదు. ప్రేమంటే తల్లిదండ్రుల మధ్య ఉండేది. ప్రేమంటే భార్యాభర్తల మధ్య ఉండేది. ప్రేమంటే అన్నదమ్ముల మధ్య ఉండేది. ప్రేమంటే స్నేహితుల మధ్య ఉండేది. ప్రేమంటే రక్త సంబంధుల మధ్య, ఆత్మ సంబంధుల మధ్య ఉండేది. ప్రేమంటే దేవునికి, మనకి ఉండేది. ప్రేమంటే అందరికీ ఉండేది. ప్రేమంటే అందరిలోనూ వ్యాపించినది. కాబట్టి ప్రేమ వేరు, ఇష్టం వేరు. ప్రేమ వేరు, పెళ్లి వేరు. కాబట్టి ఈ మూడిటిని అర్థం చేసుకోండి. ప్రేమ, పెళ్లి, ఇష్టం. ఓకే. రైట్ నౌ. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే మరి ప్రేమించడం అంటే ఏంటండి మరి? మరి ప్రేమించడం అంటే ఏంటి అనంటే ఐ లవ్ యూ అంటున్నాం కదా! ఐ అంటే నేను. లవ్ అంటే ప్రేమ. యూ అంటే నువ్వు. లవ్ అనే పదాన్ని తీసి కొంచెంసేపు పక్కన పెడదాం. ఐ అంటే ఎవరు? నేను. యూ అంటే ఎవరు? నువ్వు. నేనెవరిని? నువ్వెవరివి? నేనెవరిని? నువ్వెవరివి? నేనెవరిని? నువ్వెవరివి అనంటే మనలో చాలా మందికి ఎక్కువగా బాగా తెలిసిన మూల పాఠం మీకు తెలుసు. ఓ మనిషి నీవు ఎవరు అని జయశాలి శ్రీ పీడి సుందర్రావు గారి ద్వారా ఈ సమాజానికి వెలువడిన ఒక చక్కని అంశం. ఓ మనిషి నీవెవరు? నీవెవరివి అని అడిగితే మనం ఏమంటాం? నేను అశోక్‌ని అంటాను. నీవెవరువు అని అడిగితే నువ్వు శ్యాంపాల్‌వి అని అంటారు. శ్యాంపాల్ గారిని అని అంటారు. నీవెవరువు అనంటే నేను పలానా ఆహ్, శ్యామ్ సుందర్ గారు అని అంటారు. నీవెవరివి? కాన్ఫిడెన్స్‌లో మీ పేర్లు చెప్తున్నాను. కొంతమంది పేర్లు గుర్తున్నాయి. నీవెవరివి అనంటే పలానా వ్యక్తిని మీ పేర్లు చెప్పుకుంటారు. కానీ అసలు నువ్వెవరివి అని అడిగితే ఏమని చెప్పాలో తెలుసా? ఆత్మను అని చెప్పాలి. ఎవరివి నువ్వు? ఆత్మవి. ఒక వ్యక్తి చనిపోయాడనుకోండి. చనిపోయిన ప్రదేశానికి మనం వెళ్ళామనుకోండి. అక్కడ ఎవరైనా మాట్లాడితే ఏమంటారో తెలుసా? అయ్యో! తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయావా? ఎప్పుడు తిరిగి రాని లోకానికి చేరిపోయావా? మాకు దూరమైపోయావా? ఇంకెప్పుడూ రాలేవా? మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయావా? అని ఏడుస్తుంటారు. మరి అక్కడ పాడె మీద ఉన్నదెవరు? అక్కడ సమాధిలో ఉన్నదెవరు? అక్కడ కాల్చబడుతుందెవరు? మరి వెళ్ళిపోయావా అని ఏడుస్తున్న కంటే ఇక్కడే ఉన్నాడు కదా! కాల్చేస్తున్నావు కదా! కాల్చకుండా ఆపు. ఇక్కడే ఉన్నాడు కదా! పాతి పెట్టేస్తున్నారు కదా! పాతి పెట్టకుండా ఆపు. కాబట్టి ఇక్కడే ఉన్న వ్యక్తి ఎవరన్నమాట? పాడె మీద ఉన్న వ్యక్తి అయినా, లేకపోతే సమాధిలో పెట్టబడుతున్న వ్యక్తి అయినా వీళ్ళెవరు? శవాలు, మృతదేహాలు. కానీ అసలైన వ్యక్తి వెళ్ళిపోయాడు అంటున్నట్టు అది నిజం. ఏం వెళ్ళిపోయింది? ఇతనిలో నుంచి జీవం వెళ్ళిపోయింది. జీవం అంటే ఆత్మ. ఆత్మ వెళ్ళిపోయింది. అంటే నేను అంటే ఆత్మని, మీరు అన్న ఆత్మలే. అంటే ఇప్పుడు ఆత్మ, ఆత్మని ప్రేమించటమా? ఐ లవ్ యూ అంటే ఆత్మ సంబంధమైనది ప్రేమ అని ముందు చెప్పాను కదా! దేవుడు ఆత్మ అని చెప్పాను కదా! కాబట్టి ఆత్మ ఆత్మని ప్రేమించటం అయితే ఆత్మ ఆత్మని ప్రేమించటం అయితే అది ఎలా ప్రేమించాలి? ఒక కాయ ఇచ్చారనుకోండి, అది మీరు తింటున్నారనుకోండి, ఒక పూట ఉండి అరిగిపోతది. మీకు వస్త్రాలు వేసుకోవడానికి బట్టలు కొని తీసుకొచ్చారనుకోండి, అవి ఒక సంవత్సరం పాటు వాడతారు. తర్వాత నలిగిపోయి మాసిపోతాయి. అలాగే ఒక పూట పువ్వు మీకు ఇచ్చారనుకోండి, పువ్వు తీసుకొచ్చి ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, అది ఒక పూటలోనే ఒక 4-5 అవర్స్ లోనే, ఒక 6 అవర్స్ లోనే
అది వాడిపోతుంది. అది మరలా ఒల్లిపోతుంది. దానికున్న రేఖలు మొత్తం కింద పడిపోతాయి. అంటే పువ్విస్తే ఒక పూట, భోజనం పెడితే అది కూడా ఒక పూట, వస్త్రాలిస్తే అది ఒక సంవత్సరం, ఒక ఇల్లు కడితే అది యేసుక్రీస్తు వచ్చేంత వరకు రెండో రాకడ వరకు ఉంటుందేమో. తర్వాత ఉండదు. మరి నిత్యము ఉండేది ఏంటి? ఆత్మ. కాబట్టి ఆత్మ కోసం మనం ఏది చేస్తామో, ఆత్మ బ్రతకటం కోసం, దేవుని దగ్గరికి వెళ్ళటం కోసం మనం ఏదైతే కార్యం చేస్తామో అది ప్రేమ. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి అపోస్తలులను ప్రేమించి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ప్రేమిస్తున్నానని అపోస్తలులతో అనిన యేసు ప్రభువు ఏమిచ్చాడు అపోస్తలులకి? యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. రాసుకోండి. యోహాను సువార్త 17, 14. అక్కడ ఏమంటున్నాడంటే యేసు ప్రభువు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, సత్యమందు ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని అంటున్నాడు. అంటే వాక్యం సత్యం, వాక్యం ఇచ్చాను అంటున్నాడు. ఎందుకు వాక్యం ఇవ్వాలి? అపోస్తలులు ఉద్యోగాలు వదులుకుని వచ్చారు కదా, అపోస్తలులు జీవన వ్యాపారాన్ని వదులుకుని వచ్చారు కదా, జీవనోపాధిని వదులుకుని వచ్చేసారు అపోస్తలులు. మత్తయి గారు మనందరికి తెలుసు. మత్తయి గారు ఆయన ఎవరు? సుంకపు మెట్ట దగ్గర ఉన్న మత్తయి గారు అని అంటే, సుంకపు మెట్టు అంటే సొంకరి. సొంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయర్. అంటే గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదులుకుని వచ్చేసాడంటే ఏసంటే ఎంత ప్రేమ. రైట్. తర్వాత మరలా పేతురు గారు, ఆంద్రేయ గారు, యోహాను గారు, యాకోబు గారు జాలర్లు. జాలర్లు అని అంటే చేపల వేట, చేపలను పట్టుకుని వాటితో వాళ్ళు బ్రతకాలి. మరి ఇప్పుడు చేపల వేటలాడే వీరు, జాలర్లైన వీరు వృత్తిని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరకు వస్తే మరలా యేసు ప్రభువు తిరిగి రెండవ రాకడలో నేను మీ దగ్గరకు వస్తానని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నాడు కదా. వెళ్ళిపోతున్న యేసు ప్రభు వీళ్ళకి ఏమి ఇచ్చాడు అంటే వాక్యం ఇచ్చాడు. ఇప్పుడు నుంచి మరలా వెళ్ళండి, ముందు ఒకసారి ధోనికి కుడి పక్కన వల వేస్తే వల పిగిలిపోయేంత 150 పెద్ద చేపలు పడ్డాయి కదా, ఈసారి 200 చేపలు పడతాయి, 300 చేపలు పడతాయి, 1000 చేపలు పడతాయి, లక్షల చేపలు పడతాయి, మీరు వేటాడుకోండి అని జీవనోపాధిని అప్పగించాడా? బంగారం ఇచ్చాడా? వస్త్రాలు ఇచ్చాడా? వెండినిచ్చాడా? వజ్రాలు ఇచ్చాడా? భార్యల్నిచ్చి పెళ్లి చేశాడా? లేకపోతే భూముల్ని ఇచ్చాడా? ఇల్లులు కట్టించాడా? లేకపోతే వీళ్ళకేమైనా గొప్ప గొప్ప అధికారాలు ఇచ్చాడా అనంటే అవేవి ఇవ్వలేదు. ఓన్లీ ఒక్కటి మాత్రమే ఆయన ఇచ్చాడు. అది వాక్యం మాత్రమే ఇచ్చాడు. వాక్యమే ఎందుకు ఇచ్చాడు? యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ఏముందంటే, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో స్వీకరించుడి, అంగీకరించుడి. ఇప్పుడు ఆత్మలను రక్షించగలిగినది ఏంటి? వాక్యం, శక్తిగల వాక్యం. అపోస్తలులకు యేసు ప్రభువు బంగారం ఇస్తే వాళ్ళు రక్షింపబడతారా? అపోస్తలులకు యేసు ప్రభువు మరలా జీవనోపాధిని అప్పగిస్తే వాళ్ళు రక్షింపబడతారా? అపోస్తలులకు యేసు ప్రభువు పెళ్లిళ్ళు చేసేస్తే వాళ్ళు రక్షింపబడతారా? అపోస్తలులకు యేసు ప్రభువు పిల్లల్ని అప్పగిస్తే పిల్లల్ని కనండి అని అంటే, పిల్లలు లేని వారు ఒక నుండి పిల్లల్ని కనండి అని అంటే వాళ్ళు రక్షింపబడతారా? అపోస్తలులకు యేసు ప్రభువు కొన్ని ఎకరాలను మీకు ఇస్తున్నాను, పొలాలు పండించుకోండి అని ఇస్తే వాళ్ళు రక్షింపబడతారా? అపోస్తలులకు యేసు ప్రభువు జీవవాక్యాన్ని ఇస్తే వాళ్ళు రక్షింపబడతారా? ఏది ఇస్తే వారి ఆత్మలకు రక్షణ? ఏది ఇస్తే వారు పరలోకానికి వెళతారు? ఏది ఇస్తే వారు యుగయుగాలు దేవునితో ఉంటారు? అది ప్రేమ. ఆత్మని ప్రేమించటం. ఆత్మని ప్రేమించటం అంటే ఆత్మకి 2 లోకాలు ఉన్నాయి. నరకం ఒకటి, పరలోకం ఒకటి. నరకానికి వెళ్ళిపోతే ఆత్మ ఏడుస్తుంది, పరలోకానికి వెళితే ఆత్మ సంతోషపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆత్మని సంతోషపెట్టే పని చేయటం ప్రేమ అయితే, వారిని ప్రేమించటం అయితే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ప్రేమించటం అంటే ఏంటి? ఇప్పుడు వాక్యంలోనికి రాబట్టటం, వాక్యాన్ని చెప్పటం, దేవుని పనులు అప్పగించటం, దేవుని కోసం బ్రతకండి హెచ్చరించటం, దేవుడు 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 అని ఆత్మల్ని పురుకొల్పటం. ఇది ప్రేమ. ఇది ప్రేమించటం. ఈ ప్రేమించటాన్ని మర్చిపోయి మనం బట్టలిచ్చి ప్రేమిస్తున్నాం, వస్త్రాలిచ్చి ప్రేమిస్తున్నాం, పువ్వులిచ్చి ప్రేమిస్తున్నాం, కాయలిచ్చి భోజనం పెట్టి
బహుమతులిచ్చి, ఇవిచ్చి మనం ప్రేమిస్తున్నాం. ఇవి ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదు అని కాదు కానీ, ఇవ్వండి. కానీ వాక్యం ఇవ్వటానికి ఇవివ్వండి. డైరెక్ట్‌గా వాక్యం చెబితే ఎవ్వరు వినరు. కాబట్టి మీరేం చేయాలి? భోజనం పెట్టండి. అప్పుడు వాక్యం వింటారు. భోజనం పెడుతూ వాక్యాన్ని అప్పగించండి. అలాగే మీరు డైరెక్ట్‌గా ఎవరికైనా వాక్యం చెబుతానంటే అందరూ వాక్యం వినరు. కాబట్టి వస్త్రదానం చేస్తున్నామని చెప్పండి. అందరూ వస్తారు వస్త్రాలు తీసుకోవడానికి. అప్పుడు వాక్యం చెప్పండి. వాక్యం లేకుండా వస్త్రదానం వృధా. వాక్యం లేకుండా నేత్రదానం వృధా. వాక్యం లేకుండా రక్తదానం వృధా. వాక్యం లేకుండా అవయవ దానాలు వృధా. వాక్యము లేకుండగా నువ్వు చేసే ఏ కార్యమైనా వృధా. కాబట్టి నువ్వు ఏ కార్యం చేసినా ప్రేమతో చెయ్యంటన్నాడు. లాస్ట్‌కి మాట చూడండి. నువ్వు చేసేది ఏదైనా ప్రేమతో చెయ్యంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. అంటే ఏ కార్యం చేసినా అది ప్రేమతో చేయనిది కూడా ఉంటుంది. అదేంటన్నమాట? పేదల పోషణ కొరకు ఆస్తినంతా ఇవ్వటమైనా, కాల్చబడుటకు దేహాన్ని ఇవ్వటము అయినా. అయితే నువ్వు కాల్చబడుటకు దేహాన్ని ఇచ్చినా, లేదా బీదల పోషణ కొరకు ఆస్తంతా ఇచ్చినా ప్రేమతో చెయ్యి. ప్రేమంటే ఏంటి ఇప్పుడు? దేవుడు కదా! మరి దేవుడంటే ఆత్మ కదా! దైవత్వం కదా! దైవత్వాన్ని ఎలా రుజువు చేసుకోగలవు? వాక్యాన్ని చెప్పి ఆత్మని రక్షించుకోవాలి. అది దైవత్వం. కాబట్టి నువ్వు ఏది చేసినా ఆత్మ రక్షణ కోసం చేస్తే మెంటల్‌గా నువ్వు థింక్ చేసిందేంటో తెలుసా? బయట చేసే పని ఒకటి, మెంటల్‌గా నువ్వు థింక్ చేయవలసింది ఆత్మ రక్షణ చేయాలి. ఆత్మను రక్షణ ఆత్మను రక్షించుకోవాలని నువ్వు మనసులో ఊహించుకోవాలి, ఆలోచించుకోవాలి. అప్పుడు నీ నోటి నుంచి వాక్యం వస్తుంది. అప్పుడు నీ నోటి నుంచి పాటలొస్తాయి. అప్పుడు నీ నోటి నుంచి ప్రార్థనలొస్తాయి. అప్పుడు నీ చేతుల్లో నుంచి దేవుని కార్యాలొస్తాయి. అప్పుడు నువ్వు దేవుని కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతావు. మెంటల్‌గా మనలో ఉండాల్సింది ఆత్మ సంబంధమైన ఆలోచన, ప్రేమ. అది ఉంటే కార్యం బయటపడుతుంది. వాక్యం అనేది బయటకొస్తుంది. అందుకే అపోస్తలుడైన పేతురు గారికి యేసుప్రభు వెళ్ళిపోతూ ఒక పని అప్పగించాడు. పేతురు, "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని అడిగాడు. "యెస్ లార్డ్. యెస్ మై లార్డ్. ఐ లవ్ యూ" అని అంటున్నాడు పేతురు గారు. "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ విషయం నీకే తెలుసు" అంటున్నాడు. మరలా రెండవసారి అడిగాడు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" మరలా మూడవసారి అడిగాడు. "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" ఎన్ని సార్లు అడిగాడంటే ప్రేమంటే యేసుప్రభువుకి తెలుసా? తెలీదా? తెలుసు. కానీ అదే విషయం పేతురు గారికి కూడా తెలియాలి అని. మరి ఏంటి ప్రేమించటం అంటే అని అన్నాడంటే, "ఇదిగో నా మందని మేపు" అన్నాడు. మందంటే మంద కాదు అక్కడ మరలా. దేవుని వారు, దేవుని పిల్లలు, దేవుని సంఘం. దేవుని సంఘాన్ని అపవాది బారిన పడకుండగా, నరకానికి వెళ్ళిపోకుండగా పరలోక రాజ్యానికి చేర్చే పని నువ్వు తీసుకో పేతురు. నువ్వు కాపరిగా ఉండు. నువ్వు సంఘ పెద్దగా ఉండు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికిచ్చాను కదా! సో, నువ్వేం చేస్తావంటే సంఘాన్ని లీడ్ చెయ్యి పేతురు. సంఘాన్ని నడిపించు పేతురు. సంఘాన్ని నరకానికి పంపకుండగా, నరకానికి వెళ్ళిపోకుండగా, అపవాది చేతుల్లోకి వెళ్ళిపోకుండగా, దేవుని చేతుల్లోనే ఉండేలాగా, పరలోకానికి వెళ్ళేలాగా సంఘాన్ని నడిపించు పేతురు. అంటే మందరి కాయ పేతురు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రేమించటం అంటే ఏంటి? ఆత్మని రక్షించటం. ప్రేమించడం అంటే ఏంటి? ఆత్మను పరలోక రాజ్యానికి చేర్చటం. ప్రేమించటం అంటే ఏంటి? కొంతకాలానికి ఉండిపోయేది కాదు. ప్రేమ శాశ్వతమైనది కాబట్టి, శాశ్వతమైన ప్రేమతో ఒక పూట ఉండే పువ్విస్తే న్యాయమా? అది ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఒక పూటకి భోజనం పెడితే అది ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఒక సంవత్సరానికి వస్త్రాలిస్తే ప్రేమ కాదు కదా! శాశ్వతమైన ప్రేమతో వాక్యాన్ని చెబితే అనంతకాలం ఆత్మ నిలిచిపోయే పరలోక రాజ్యాన్ని ఇస్తున్నావంటే నీ వల్ల అది సాధ్యమవుతుందంటే అది కదా ప్రేమ. సో, ప్రేమించడం అంటే ఏంటో తెలుసుకున్నారు కదా! ప్రేమ అంటే ఏంటో కూడా అర్థమైంది కదా! ఐ హోప్ యూ ఆల్ మీ అందరికి ప్రేమ అర్థమైందనుకుంటున్నాను. రైట్. ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమంటే మీరు, మీరంటే ఆత్మ, ఆత్మ సంబంధమైన ప్రేమని, ఆత్మ సంబంధమైనదిగానే చూపించాలి కానీ, లోక సంబంధమైనదిగా మేము చూపించకూడదు. ప్రేమ వేరు, పెళ్లి వేరు, ఇష్టం వేరని బైబిల్ నుంచి చక్కగా మేము తెలుసుకున్నాం. నాయన ప్రేమలో మేమందరం ఉండటానికి సహాయం దయచేయండి. ఏ ఒక్కరు కూడా నాయన ఈ ప్రేమ గురించి ఏదైనా తెలియని కోణాల్లో మాట్లాడినా వాళ్ళకి తెలిసేలా మేము చెప్పటానికి సహాయమును దయచేయండి. కాబట్టి తండ్రి నాయన ప్రేమించటం అంటే కూడా ఆత్మని రక్షించటమే అని
ఆత్మని అనంతకాలం పరలోకంలో చేర్చేంత ప్రేమ ఈ లోకంలో దేనికి లేదు అని. పువ్వులిచ్చినా, కాయలిచ్చినా, భోజనం పెట్టినా, వస్త్రాలిచ్చినా సరే, అవి శరీరానికే కానీ ఆత్మకు కాదు కదా తండ్రి. ఆత్మ కోసం చేసేది ప్రేమ అని మేము తెలుసుకొని, ఆత్మ గురించి మేము ఆలోచించడానికి సహాయమును దయచేయమని. ఈ పిల్లలందరికీ ఈ వాక్కులు మనసులో గుర్తుండటానికి సహాయమును దయచేయమని. ఈ ప్రార్థన యేసు ప్రభువారి నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.